నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఘటన విషయంలో ప్రభుత్వం సీరియస్ అయింది. కేసు విచారణకు 4 సభ్యుల కమిటీని నియమించింది. విచారణ కమిటీలో సీనియర్ మహిళా వైద్యులైన డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సీనియర్ వైద్యులు లావణ్య, అనుపమ, రేడియాలజిస్ట్ శ్రావణి ఈ కమిటీలో ఉన్నారు. వారం రోజుల్లో స్కానింగ్ సెంటర్లో ఏం జరిగిందనే విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు, టెక్నీషియన్ ప్రశాంత్ మీద చర్యలు తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే 4కు సంబంధించిన విచారణ కమిటీ కూడా ఈ పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. దీనిపై జిల్లా స్థాయి యంత్రాంగం పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. ఎవరైతే ఉన్నారో స్కానింగ్ ఆపరేటర్పై కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 4తో కూడిన విచారణ కమిటీ ఈరోజు ఈ స్కానింగ్ సెంటర్కు చేరుకొని విచారణ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ 4లో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజనాతో పాటు జీజీహెచ్లో పనిచేసే రేడియాలజిస్టు శ్రావణి, గైనకాలజిస్టు మహిళా వైద్యులు అనుపమ, లావణ్య ఈ కమిటీలో ఉన్నారు. వారం రోజులలో విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం అయితే ఈ స్కానింగ్ సెంటర్ వద్ద విచారణ కొనసాగుతూ ఉంది. జిల్లా యంత్రాంగం జిల్లాలో రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాలో కూడా ఈ అంశం హాట్ టాపిక్గా మారడంతో దీనిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. అయితే మహిళలు ఎవరైతే ఈ స్కానింగ్ సెంటర్లకు వస్తారో వాళ్ళు ఎలాంటి భయాందోళనకు గురి చెందవద్దని చెప్పేసి కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో మటుకు దీనిపై విచారణ చేసిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తెలపడం జరిగింది. ఇప్పటికైతే నిజామాబాద్ జిల్లాలో పలు స్కానింగ్ సెంటర్లు కూడా ఈ విధంగా జరిగిందని తమ దృష్టికి వచ్చింది. వాటిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఈ సంఘటనకు బాధ్యులైన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ఇది స్కానింగ్ సెంటర్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో ఆనంద్ పాల్, 10 టీవీ, నిజామాబాద్.